రైట్. ముందుగా స్క్రీన్పై ఉన్న 11వ ప్రశ్నను యాజ్ ఇట్ ఈజ్గా ఒకసారి చదువుదాం. కేసరి సముద్రం అనే తటాకాన్ని నిర్మించినది ఎవరు? ఇది గ్రూప్ 2 మెయిన్స్ 2019లో అడిగిన చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ముఖ్యంగా కాకతీయుల కాలం నాటి జలవనరుల నిర్మాణంపై ఫోకస్ చేస్తూ ఈ ప్రశ్న అడిగారు. ఇప్పుడు ఆప్షన్లు చూద్దాం. ఆప్షన్ 1 రెండో బేతరాజు, ఆప్షన్ 2 రుద్రదేవుడు, ఆప్షన్ 3 గణపతిదేవుడు మరియు ఆప్షన్ 4 మొదటి ప్రోలరాజు. ఇక్కడ కన్ఫ్యూజింగ్ పాయింట్ ఏంటంటే ఈ నలుగురు రాజులు కాకతీయ వంశానికి చెందిన ఉద్దండులే. మరి ఈ కేసరి సముద్రం అనే ప్రతిష్టాత్మక తటాకాన్ని నిర్మించిన ఆ ప్రత్యేకమైన రాజు ఎవరో గెస్ చేయగలరా? ఎస్, దీనికి పర్ఫెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 మొదటి ప్రోలరాజు. ఎందుకు అంటే చరిత్రను మనం కాస్త లోతుగా గమనిస్తే ఈ మొదటి ప్రోలరాజుకు అరిగజ కేసరి అనే చాలా పవర్ఫుల్ బిరుదుండేది. అరిగజ కేసరి అంటే శత్రువులనే ఏనుగులకు తనొక సింహంలాంటివాడు అనర్థం. భలే ఉంది గదా! ఆ బిరుదు పేరు మీదనే ఆయన ఈ కేసరి సముద్రం అనే పెద్ద చెరువును తవ్వించారు. మనకు తెలుసు, కాకతీయులంటేనే వ్యవసాయానికి గొలుసుకట్టు చెరువులకి పెట్టింది పేరు. ఇక్కడ గణపతిదేవుడు రుద్రదేవుడు కూడా పాకాల, రామప్ప లాంటి అద్భుతమైన చెరువులు కట్టించారు. కాని ఈ నిర్దిష్టమైన కేసరి సముద్రం కట్టించింది మాత్రం మొదటి ప్రోలరాజే. ఈ పాయింట్ మైండ్లో ఫిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మనం 12వ ప్రశ్నను పరిశీలిద్దాం. ఆంధ్రదేశంలో ఏ వంశపాలనలో మతం, రాజనీత్యాలు బ్రాహ్మణేతరంగా పరిణమించాయి? ఇది కూడా 2019 గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రం నుండి తీసుకున్నదే. చూడండి, క్వశ్చన్ పేపర్ సెట్ చేసేవాళ్లు కేవలం రాజులు, యుద్ధాలు మాత్రమే కాదు, ఆ కాలం నాటి సామాజిక మార్పులను కూడా ఎలా టెస్ట్ చేస్తున్నారో దీని కింద ఇచ్చిన ఆప్షన్లు ఒకసారి చూద్దాం. ఆప్షన్ 1 వేంగి చాళుక్యులు, ఆప్షన్ 2 పల్లవులు, ఆప్షన్ 3 రాష్ట్రకూటులు మరియు ఆప్షన్ 4 కాకతీయులు. మన ఆంధ్రదేశ చరిత్రలో వచ్చిన ఆ పెను సామాజిక రాజకీయ మార్పులను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఈ ప్రశ్నకు ఈజీగా ఆన్సర్ దొరికేస్తుంది. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 కాకతీయులు. ఇది నిజంగా మన చరిత్రలో ఒక పెద్ద గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కాకతీయుల కంటే ముందు ఏలిన వేంగి చాళుక్యులుగాని, పల్లవుల కాలంలో గాని అడ్మినిస్ట్రేషన్ అయినా, మతమైనా చాలా వరకు బ్రాహ్మణుల చేతుల్లోనే ఉండేది. కాని కాకతీయుల రాకతో సీన్ మొత్తం మారిపోయింది. వాళ్లు స్వతహాగా బ్రాహ్మణేతరులు. దాంతో వాళ్ళేం చేశారంటే రెడ్డి, వెలమ, కమ్మలాంటి శూద్రవర్గాలకు సైన్యంలో, పరిపాలనలో టాప్ పొజిషన్స్ ఇచ్చారు. ముఖ్యంగా వాళ్లు తెచ్చిన నాయంకర వ్యవస్థ వల్ల భూమిమీద హక్కులు, పొలిటికల్ పవర్ బ్రాహ్మణేతర వర్గాలకు షిఫ్ట్ అయిపోయాయి. ఈ పాయింట్ చాలా అంటే చాలా క్రూషియల్ అండి. తదుపరి మన లిస్ట్లో 13వ ప్రశ్న చూద్దాం. పల్నాడు ఆర్థిక జీవనములోనికి చొచ్చుకొని వచ్చిన వెలమలను, ఆ ప్రాంతంలో ఆధిపత్యంగల రెడ్లు ఓడించి తరిమివేసిన యుద్ధమేది? ఆంధ్రుల హిస్టరీలో ఒక చెరగని ముద్రవేసిన, రక్తం పారిన ఘట్టంమీదే ఈ ప్రశ్న అడిగారు. ఆప్షన్లు గమనిస్తే 1 కార్యంపోడు యుద్ధం, 2 భీమవరం యుద్ధం, 3 కందుకూరు యుద్ధం మరియు 4 పానగల్లు యుద్ధం. అసలు ఈ 4 ఆప్షన్స్లో ఏ యుద్ధం ఈ సామాజిక ఘర్షణకు, ఒక ఎకనామిక్ డామినెన్స్ కోసం జరిగిన పోరుకు వేదికగా నిలిచిందో మనమిప్పుడు రివీల్ చేద్దాం. ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కారెంపోడి యుద్ధం. అవును, దీనినే మనం చరిత్రలో పాపులర్గా పల్నాటి యుద్ధమని పిలుస్తాము. దీన్నే ఆంధ్రుల కురుక్షేత్రమని కూడా అంటారు తెలుసా? 12వ శతాబ్దంలో జరిగిన ఈ భయంకరమైన సివిల్ వార్ ఎవరెవరి మధ్య జరిగిందంటే బ్రహ్మనాయుడు నాయకత్వంలోని మాచర్ల వర్గానికి, అలానే నాయకురాలు నాగమ్మ లీడ్ చేసిన గురజాల వర్గానికి మధ్య. చూడ్డానికి ఇది ఇద్దరు వ్యక్తుల పోరులాగా కనిపించినా లోపల అసలు రీజనేంటంటే పల్నాడు ప్రాంతపు ఎకనామిక్ రిసోర్సెస్ ఎవరి చేతిలో ఉండాలి అనేదే. ఈ కారెంపూడి యుద్ధంలోనే వెలమల ప్రాబల్యాన్ని అక్కడ లోకల్గా స్ట్రాంగ్గా ఉన్న రెడ్లు అడ్డుకున్నారు. సో ఇది జస్ట్ రాజుల మధ్య జరిగిన ఫైట్ కాదు, సామాజిక వర్గాల ఆధిపత్య పోరు అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు 14వ ప్రశ్న వైపు వెళ్దాం. పాలంపేటలోని రామప్ప గుడి గోడల నృత్య శిల్పాలు ఏ నృత్య గ్రంథంలోని భంగిమలను అనుసరించి చెక్కబడ్డాయి? ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కదూ. కాకతీయుల నాటి అద్భుతమైన కళలు, వాస్తుశిల్పం మీద మనకు ఎంత పట్టుందో ఈ ప్రశ్న టెస్ట్ చేస్తోంది. ఇక్కడున్న ఆ ఆప్షన్లు చూస్తే ఆప్షన్ 1 రంగనాథ రామాయణం, 2 జాయపనృత్త రత్నావళి, ఆప్షన్ 3 మార్గదేశీయ నృత్యం గురించి తెలిపే గ్రంథం మరియు ఆప్షన్ 4 దేశీయ నృత్యం గురించి వ్రాయబడిన గ్రంథం. ఆ రామప్ప గుడిలోని జీవముట్టిపడే శిల్పాల సౌందర్యానికి అసలు సోర్స్ ఏమై ఉంటుందో
ఆలోచించండి. రైట్. దీనికి సరైన జవాబేంటంటే ఆప్షన్ 2, జాయప నృత్త రత్నావళి. మనందరికీ తెలుసు, పాలంపేటలోని రామప్ప దేవాలయం దాని అద్భుతమైన శిల్పకళకు, ముఖ్యంగా అక్కడ చెక్కబడిన నాగినీ శిల్పాలకు యునెస్కో గుర్తింపే తెచ్చుకుంది. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని దగ్గర గజసాహినిగా అంటే ఏనుగుల దళానికి అధిపతిగా ఉన్న జాయప సేనాని రాసిన గొప్ప నృత్యశాస్త్ర గ్రంథమే ఈ నృత్తరత్నావళి. ఆ గుడిలో మనకు కనిపించే పేరిణీ శివతాండవం లాంటి డాన్స్ పోజులన్నీ యాజిటీజ్గా ఈ గ్రంథంలో చెప్పిన రూల్స్ ప్రకారమే చెక్కారు. ఇక మిగతా ఆప్షన్లు ఎందుకు కాదంటే, ఉదాహరణకు రంగనాథ రామాయణం అనేది గోనబుద్ధారెడ్డి రాసిన ఒక గొప్ప కావ్యమే కాని అందులో నృత్యశాస్త్రం గురించి లేదు కదా. కాబట్టి జాయప నృత్త రత్నావళి అనేది 100% కరెక్ట్ ఆన్సర్. ఇక ఈరోజుటి మన ఎక్స్ప్లెయినర్ సెషన్లో చివరి ప్రశ్న, 15వ ప్రశ్న దగ్గరకొచ్చేశాం. కాకతీయుల గురించిన తొలి ప్రస్తావన ఏ శాసనంలో ఉన్నది? ఇది 2017 మెయిన్స్ పరీక్షలో వచ్చిన బ్యూటిఫుల్ క్వెశ్చన్. ఒక చరిత్రకారుడుగా ఆలోచించండి. చరిత్ర కన్స్ట్రక్ట్ చేయడానికి శాసనాలు ఎంత ముఖ్యాధారాలో ఈ ప్రశ్న ప్రూవ్ చేస్తుంది కదా. దీనికిచ్చిన ఆప్షన్లో చూద్దాం. 1 మాగల్లు శాసనం, 2 బయ్యారం శాసనం, 3 పోలవరం శాసనం, 4 పిల్లల మర్రి శాసనం. స్టూడెంట్స్ ఇక్కడే చాలా కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే ఈ శాసనాలన్నీ కాకతీయుల చరిత్రకు సంబంధించినవే. కానీ ఇక్కడ అడిగిన పాయింట్ ఏంటి? తొలి ప్రస్తావన, ఫస్ట్ టైం ఎక్కడ మెన్షన్ చేశారు అన్నదే ఇక్కడ క్యాచ్. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 1, మాగల్లు శాసనం. తూర్పు చాళుక్య రాజైన దానార్ణవుడు క్రీస్తుశకం 956లో ఈ మాగల్లు శాసనాన్ని వేయించారు. కాకతీయుల వంశం మూలపురుషుడైన కాకర్త్య గుండెన గురించి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ ఇచ్చిన డీటెయిల్స్ హిస్టరీలో ఫస్ట్ టైం ఈ శాసనంలోనే బయటపడ్డాయి. ఇక్కడ మీకొక డౌట్ రావచ్చు, మేడం ఆప్షన్ 2లో ఉన్న బయ్యారం శాసనం కూడా చాలా ఇంపార్టెంట్ కదా అని. ఎస్, బయ్యారం శాసనం కాకతీయుల వంశవృక్షాన్ని డీటెయిల్గా చెబుతుంది. కానీ తొలి ప్రస్తావన ఎక్కడ ఉంది అని స్పెసిఫిక్గా అడిగినప్పుడు మాత్రం మనం కళ్ళు మూసుకుని మాగల్లు శాసనమే అని ఆన్సర్ పెట్టేయాలి. ఈ చిన్న లాజిక్ను ఎల్లప్పుడూ మైండ్లో పెట్టుకోండి.